శీతాకాలంలో దాహం వేయట్లేదని నీళ్లు తాగట్లేదా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? శీతాకాలంలో మనం చేసే పెద్ద మిస్టేక్ నీళ్లు తక్కువగా తాగడం. ఈ సీజన్లో చల్లగా ఉండటంతో దాహంగా అనిపించదు. దీంతో మనలో చాలామంది నీళ్లను తాగడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఈ సీజన్లో డీహైడ్రేషన్ సమస్య ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ సీజన్లో డీహైడ్రేషన్ దూరం పెట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో చూసేద్దాం. శీతాకాలంలో మనలో చాలామంది నీళ్లు చాలా తక్కువగా తాగుతూ ఉంటారు. వాతావరణం చల్లగా ఉండటంతో దాహం తక్కువగా ఉంటుంది. అయితే చాలా మందికి తెలియని విషయానికి ఏంటంటే, శీతాకాలం నిశ్శబ్దంగా మనల్ని డీహైడ్రేట్ చేస్తుంది. చల్లని గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. మనకు ఎక్కువగా చెమట పట్టదు. ఈ సీజన్ మన శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోం. ఈ సీజన్లో మనకు దాహం వేయకపోయినా, శరీరం శక్తివంతంగా ఉండటానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, శరీరాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడానికి నీరు చాలా అవసరం అని నిపుణులు అంటున్నారు. డీహైడ్రేషన్ బ్రేక్ తీసుకోదు. శీతాకాలంలో చెమట పట్టదు కాదా మన బాడీ వాటర్ను తక్కువగా కోల్పోతుందని అనుకుంటూ ఉంటాం. అయితే మనం తీసుకునే చల్లని గాలిని లోనికి తీసుకుని వెచ్చని తేమను విడుదల చేస్తుంది. ఫలితంగా మన శరీరంలోని వాటర్ నెమ్మదిగా బయటకు వెళ్తుంది. డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి, అలసిపోవడం, తలతిరగడం అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనికి ఒక్కటే పరిష్కారం, సరిపడా నీళ్లు తాగాల్సి ఉంటుంది. ఏ సీజన్ అయినా రోజూ 8 గ్లాసుల నీళ్లు తాగేలా చూసుకోండి. చలిలో దాహం తక్కువగా ఉంటుంది. శీతాకాలంలో దాహం తక్కువగా ఉంటుంది. దీంతో కొంతమంది గంటల తరబడి నీరు తాగకుండా ఉంటారు. చల్లని వాతావరణం 40% దాహాన్ని అణిచివేస్తుంది. దీన్ని అధిగమించడానికి, దగ్గరలో ఒక నీటి బాటిల్ను ఉంచుకుని దాహం వేసే వరకు వెయిట్ చేయకుండా తరచు నీళ్లు తాగుతూ ఉండండి. నార్మల్ వాటర్ నచ్చకపోతే, నిమ్మకాయ నీళ్లు, జ్యూస్లు తీసుకోండి. ఇవి మిమ్మల్ని హైడ్రేట్గా ఉంచుతాయి. ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలంటే నీళ్లు ఖచ్చితంగా తాగాలి. మనం హైడ్రేటెడ్గా ఉంటేనే, శరీరం ఇన్ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాడుతుంది. మీరు డీహైడ్రేట్గా ఉంటే ముక్కు, గొంతులోని శ్లేష్మ పొరలు ఎండిపోతాయి. దీంతో శరీరంలోకి క్రిములు సులభంగా ప్రవేశించే అవకాశం ఉంది. సరిపడా నీళ్లు తాగితే ఈ అడ్డంకులు తొలగిపోతాయి. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తం చేస్తుంది. నార్మల్ వాటర్ మాత్రమే కాకుండా కొబ్బరి నీళ్లు, జ్యూస్లు, నిమ్మకాయ నీళ్లు తీసుకోండి. ఇవి శరీరానికి పోషకాలు కూడా అందిస్తాయి. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుకు హైడ్రేషన్ ముఖ్యం. శీతాకాలంలో డ్రై స్కిన్, పొడి జుట్టు వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటిని నివారించడానికి ఎన్నో క్రీంలు, నూనెలు వాడుతుంటారు. అయితే సరిపడా నీళ్లు తాగితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. మీ శరీర కణాలు సరిగ్గా హైడ్రేట్ అయితే చర్మం తేమగా, యవ్వనంగా ఉంటుంది. మీ చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.